యాత్ర ప్రారంభమైంది. కాసేపట్లో తొలి బృందం దక్షిణ కశ్మీర్లోని హిమాలయాల్లో 3880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహను సందర్శించబోతున్నారు. అక్కడ సహజంగా ఏర్పడిన మంచు శివలింగాన్ని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. దీంతో ఇవాళ అధికారికంగా ప్రారంభం కానున్న ఈ యాత్ర ఈ ఏడాది 57 రోజుల పాటు కొనసాగనుంది. ఇవాళ ప్రారంభమై రక్షాబంధన్ పర్వదినం రోజున అంటే ఆగస్టు 28న ఈ యాత్ర ముగుస్తుంది. ఈ యాత్రలో భాగంగా బల్తాల్ మార్గంలో బయలుదేరిన తొలి బృందం యాత్రికులకు ఇప్పటికే ఘన స్వాగతం లభించింది. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉన్న రాంబన్ జిల్లాలోని చంద్రకోట్ వద్ద ఏర్పాటు చేసిన ఉచిత భోజనశాల వద్ద అధికారులు స్థానికులు యాత్రికులను సాదరంగా ఆహ్వానించారు. రాంబన్ జిల్లా యంత్రాంగం, పౌర సమాజ ప్రతినిధులు, పలు లంగర్ సంస్థలు కలిసి యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపి వారి యాత్ర ప్రశాంతంగా సాగాలని ఆకాంక్షించారు. జమ్మూలోని భగవతీనగర్ బేస్ క్యాంప్ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రికుల కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభించిన తర్వాత చంద్రకోట్ వారికి మొదటి ప్రధాన విరామ కేంద్రంగా నిలిచింది. యాత్రికులకు ఆహారం, తాగునీరు, ఇతర అత్యవసర సేవలు అందించేందుకు చంద్రకోట్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. యాత్రికుల భద్రత, సంక్షేమం, ప్రయాణం సాఫీగా సాగేందుకు జిల్లా యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. పోలీస్, ఆర్మీ, సిఏపిఎఫ్, ట్రాఫిక్ పోలీస్, ఆరోగ్య శాఖ, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సేవలు వంటి ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన చర్యలు తీసుకుంది. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్ర యాత్రలలో అమర్నాథ్ యాత్ర ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ యాత్రకు తరలి వస్తారు. అనంతనాగ్ జిల్లాలోని సాంప్రదాయ 48 కిలోమీటర్ల నున్వాయ్ పహల్గాం మార్గం, గంబర్బల్ జిల్లాలోని తక్కువ దూరంతో నిటారుగా ఉండే 14 కిలోమీటర్ల బల్తాల్ మార్గం ద్వారా ఏకకాలంలో యాత్ర కొనసాగుతుంది. యాత్రను విజయవంతంగా నిర్వహించేందుకు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్, RFID కార్డుల జారీ, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి పనులను కూడా పూర్తి చేశారు. ఈ యాత్ర కోసం ఇప్పటివరకు 3.5 లక్షల మందికి పైగా భక్తులు నమోదు చేసుకున్నారు. దీంతో రద్దీని నియంత్రించేందుకు రోజువారీ యాత్రికుల సంఖ్యపై పరిమితులు విధించారు అధికారులు.